ఎన్నుకోవాలని ఆశపడ్డాడు. ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని ఎక్కడైతే ప్రభావం పోయిందో, ఎక్కడైతే దేవుడు నివసించడానికి యోగ్యకరమైనటువంటి పరిస్థితులు లేవో అక్కడే నివాసము చేయాలని, ఆ ప్రజల మధ్యలోనికే తిరిగి రావాలని ఆశపడ్డాడు. ఆశపడి కుటుంబాలను వెతికినాడు, వ్యక్తులను చూచినాడు. అప్పుడు ఒక కుటుంబం రండి, 2వ అధ్యాయము 11వ వచనం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. ఆనాడు సమాజము బాగలేదు, కుటుంబాలలో బాగలేదు పరిస్థితి. ఇటువంటి పాపం విస్తారంగా ఉంది. మందిరంలో పరిస్థితులు బాగలేవు. ఇటువంటి పరిస్థితిలో పెద్ద వాళ్ళే బలహీనులైపోయినారు పాపము చేతిలో. ఇటువంటి పరిస్థితిలో దేవుడు, ఇలాంటి పరిస్థితులలో దేవుని కన్ను దృష్టి ఒక కుటుంబం మీద పడింది. అదే రామాలోని ఇల్లు.